A very good afternoon, everyone. This is Sai Chaitanya from ZPHS Raidurg, హైదరాబాద్. సో ఇవాళ మనము టోటల్గా మన యూనిట్స్ గురించి డిస్కస్ చేస్తాం ఇవాళ. సో ఇవాళ నైన్త్ క్లాస్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో డైరెక్ట్లీ మనం యూనిట్స్ కంటెంట్స్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళిపోదాం. సో ప్రతి యూనిట్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్. సో ఇక్కడ యూనిట్ చూడండి, టోటల్గా మనకి 6 యూనిట్స్ ఉన్నాయి నైన్త్ క్లాస్లో లెవెల్ వన్లో. సో లెవెల్ వన్లో మనకి అకార్డింగ్ టు ద యూనిట్ చూసుకుంటే ప్రతి యూనిట్కి డిఫరెంట్ సెక్షన్స్ అనేది ఇస్తున్నారు వాళ్ళు ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనము యూనిట్ వన్లో 5 సెక్షన్స్ ఇచ్చాడు, యూనిట్ టూలో 3 ఇచ్చాడు. సో అదే రకంగా ఎవ్రీ యూనిట్లో డిఫరెంట్ సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో వీళ్ళు ఈ సెక్షన్స్ అనేది ఏ రకంగా ప్రిపేర్ చేస్తారంటే యూనిట్కి ఉండే ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు ఈ సెక్షన్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్లో 5 సెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే టోటల్గా ఏ యూనిట్లో కూడా 5 సెక్షన్స్ అనేవి లేవు ఇక్కడ. సో ఫస్ట్ యూనిట్లో మనకి టోటల్గా 5 సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మనం లెసన్ స్టార్ట్ చేసే ముందే యూనిట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, సో దాంట్లో ఇంకెంత డీటెయిల్గా చెప్పాలి అనే దాని గురించి వాళ్ళు ఈ సెక్షన్స్ అనేవి డిసైడ్ చేసి ఇస్తారు మనకి. సో ఈ వీడియోలో సెక్షన్ కంటెంట్స్ ఒకటి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనము ఒక బ్రీఫ్ వేలో మనము యూనిట్స్ గురించి కానీ సెక్షన్స్ గురించి కానీ డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ.